ట్రెండ్లో ఉండడం అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే బాలయ్యని, చిరుని, మహేష్ని, లేటెస్ట్గా రామ్ని అడిగితే తెలుస్తుంది కదా అని అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ సీనియర్స్ టు యంగ్స్టర్స్ అంతగా ట్రెండ్లో ఉండే పనులు ఏం చేశారనేగా చూసేద్దాం, వచ్చేయండి. సొసైటీలో కుర్రకారు ఏమంటున్నారు, ఏం వింటున్నారు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ పదాలను మన పాటల్లో వాడుకోవచ్చు, హిట్ కొట్టేయచ్చు అని గట్టిగా నమ్ముతోంది టాలీవుడ్. ప్రయోగాలకు కేరాఫ్గా అందరూ పిలుచుకునే నందమూరి బాలకృష్ణ ఇచ్చి పాడ్ అంటూ భగవంత కేసర్లో ట్రెండ్ని ఫాలో అయిపోయారు. భోళా శంకర్లో జామ్ 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 జజ్జనక సాంగ్ విన్నారా? అందులోనూ ఇలాంటిదే ఓ ఫేమస్ మాట ఉంది. మనకు బాగా అలవాటైన ఆ మాట మీకు వినిపించిందా? ఎస్, అదేనండి, నర్సపెల్లే అంటూ చిరు అండ్ గ్యాంగ్ స్టెప్పులేస్తూ యమాగా ఎంజాయ్ చేశారు కదా. పాపులర్ పదాల పట్టుబట్టు, కుర్రకారు అటెన్షన్ పట్టు అంటూ మెగాస్టార్ కూడా ట్రెండ్లో జాయిన్ అయ్యారు. గుంటూరు కార చిత్రంలో కుర్చీ మడతబెట్టి సాంగ్ వచ్చినప్పుడు జరిగిన రచ్చ చూడాలి. సోషల్ మీడియాలో వేరే రకంగా వైరల్ అయిన మాటను అలా ఎలా వాడేస్తారంటూ ఒక్కటే రచ్చ. అయితే చెప్పాల్సిన విషయాన్ని చెప్పదగినంతే తీసుకున్నామంటూ వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు మేకర్స్. కుర్చీ మడతపెట్టికి లైకులు, వ్యూస్ రికార్డ్ రేంజ్లో రావడం గమనార్హం. రీసెంట్ గా డబుల్ స్మార్ట్ పాటలను విన్నవారు కేసీఆర్ పాపులర్ డైలాగ్ ని ఎంత బాగా వాడారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కా మాస్గా సాగే డబుల్ స్మార్ట్ లోని మార్ముంతా చోడ్ చింతా సాంగ్ లో ఏం చేద్దామంటావు మరి అనే లైన్ వచ్చినప్పుడు కుర్రకారులో హై మామూలుగా లేదు. ఈ తరహా పాటలు రీసెంట్ టైంలో ఇంకేం వచ్చాయా అంటూ సెర్చ్ మొదలుపెట్టేశారు.